ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమయ్యే వాటిలో గుండె జబ్బులు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో పురుషులతో సమానంగా మహిళల్లో కూడా గుండెపోటు ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, అధిక బరువు, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉండటం, అన్నింటికీ మించి ఎక్సర్సైజులు, నడకలాంటి శారీరక శ్రమ చెయ్యకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వేపుళ్ళు, ఫ్రై చేసిన ఆహారం ఎక్కువగా తినటం వల్ల మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. గుండెకు మేలు చేసే కొన్ని రకాల ఆహారాలు తినటం వల్ల ఈ జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. బీట్రూట్. ఇందులో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మానవ శరీరం నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి కూడా ఉండదు. అందువల్ల ప్రతిరోజు మనం తినే ఆహారంలో బీట్రూట్ను ఏదో ఒక విధంగా జతచేస్తే మంచిదని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. వాల్నట్స్. వాల్నట్స్లో అల్ఫా-లానోలినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే రక్తనాళాలు పూడుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఫలితంగా గుండె జబ్బులు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా వాల్నట్స్ మనకు గుండె జబ్బులు రాకుండా పరోక్షంగా ఉపకరిస్తాయి. మైక్రోగ్రీన్స్. మైక్రోగ్రీన్స్లో సల్ఫోరాఫిన్, ఐసోథిసైనేట్స్ వంటి కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి రక్త కణాలలోని వాపులు తగ్గిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అప్పుడు గుండె జబ్బులు రావు. ప్రతిరోజు మన ఆహారంలో మైక్రోగ్రీన్స్ను ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. చేపలు. మన ఆరోగ్యానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో చేపలు ఉపకరిస్తాయి. జపాన్ దేశస్థులు చేపలు ఎక్కువగా తింటారు. అందుకే వారు 90 లేదా 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలలో నివసిస్తున్నవారు ఎక్కువ మంది ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా చేపలను క్రమం తప్పకుండా తింటే కండరాలలో వాపులు కూడా తగ్గుతాయి. డార్క్ చాక్లెట్. చాక్లెట్లో ఉండే కోకా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కోకా వల్ల మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు పూడుకుపోవు. ప్రతిరోజు కొద్దిగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయని పౌష్టికాహారం నిపుణులు తెలియజేస్తున్నారు. వెల్లుల్లి. అన్నింటికీ మించి వెల్లుల్లి గుండె జబ్బులను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఉదయం 2-3 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి గుండెకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులే కాదు, పక్షవాతం లాంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా రావు. ఒకవేళ పచ్చి వెల్లుల్లి తినలేని వారు ఇవి టాబ్లెట్స్ రూపంలో ఆయుర్వేద మెడికల్ షాపులలో లభ్యమవుతున్నాయి. వాటిని రోజూ 2 మాత్రలు వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిని ఇష్టపడని వారు ఉండరు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పచ్చి కొబ్బరిలో ఉండే పీచు జీర్ణక్రియను వేగవంతం చేసి పొట్టను శుభ్రం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. దీనిలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. గుండెకు అవసరమైన మంచి కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తాయి. కాలేయంలో పేరుకునే వ్యర్థాలను తొలగిస్తాయి. కొబ్బరిలో ఉండే లారిక్ ఆమ్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో బి, ఈ విటమిన్లతో పాటు మాంగనీస్, జింక్, పొటాషియం, కాపర్, ఐరన్, సిలీనియం లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాల వృద్ధికి తోడ్పడతాయి. మెదడును చురుకుగా ఉంచుతాయి. చర్మం బిగుతుగా నిగరించేందుకు, శిరోజాలు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తాయి. తరచూ కొబ్బరి తినడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. జీవక్రియలు వేగవంతమవుతాయి. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం చేసినప్పుడు,
ఆటలాడిన తర్వాత అధికంగా చెమటలు పట్టినట్లయితే పచ్చి కొబ్బరి తినడం మంచిది. దీనివల్ల శరీరానికి కావలసిన ఎలక్ట్రోలైట్లు భర్తీ అవుతాయి. పచ్చి కొబ్బరిని బెల్లం కలిపి తింటే శరీరానికి ఆక్సిజన్ సరఫరా పెరిగి అలసట తగ్గుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత ఉన్నవారు ఇలా తింటే వారిలో రక్తం శాతం అమాంతంగా పెరుగుతుంది.